ఫ్యాన్స్ ని మళ్లీ టెన్షన్ పెట్టేశారు తమిళ హీరో అజిత్. ఈయన చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకు గుండెలు జారిపోతున్నాయి. అజిత్ కి రేసింగ్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. సినిమాలు చేస్తూనే రేసులకు వెళుతూ ఉంటారినా. ఇప్పుడు ఏకంగా కెరియర్ కి బ్రేక్ ఇచ్చి మరీ రేసింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయనకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియంలోని ఐకానిక్ స్పా ఫ్రాంకోర్ చాంప్స్ సర్క్యూట్ లో GT4 యూరోపియన్ సిరీస్ 3వ రౌండ్ కు సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ యాక్సిడెంట్ జరిగింది. ఇటలీ మిసానోలో రేస్ 2 ట్రాక్ పై వెళుతూ ఉన్నప్పుడు ఆగి ఉన్న కార్ ని అజిత్ కార్ ఢీకొట్టింది. ఈ ఏడాదిలోనే అజిత్ కి రేసింగ్ లో యాక్సిడెంట్ అవ్వడం ఇది 3వసారి. జనవరిలో దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్ లో యాక్సిడెంట్ అయింది. ఫిబ్రవరిలో కూడా స్పెయిన్ రేసింగ్ లో ప్రమాదానికి గురయ్యారాయన. ఇప్పుడు మిసానో యాక్సిడెంట్ టెన్షన్ పెట్టింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా కూడా అజిత్ మాత్రం రేసింగ్లు వదలట్లేదు. యాక్సిడెంట్ తరువాత అజిత్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఫ్యాన్స్ ని ఒక రకంగా ఆయన టెన్షన్ పెడుతున్నారని చెప్పాలి. ఈయన చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకి గుండెలు జారిపోతున్నాయి. అజిత్ కి రేసింగ్ అంటే ప్రాణం. సినిమాలు చేస్తూనే బ్రేక్లు ఇచ్చి మరీ రేసులకు వెళుతూ ఉంటారు ఈయన. ఇప్పుడు ఏకంగా కెరియర్ కి బ్రేక్ ఇచ్చి మరీ రేసింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయనకి మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియంలోని ఐకానిక్ స్పా అయిన ఫ్రాంకోర్ చాంప్స్ సర్క్యూట్ లో GT4 యూరోపియన్ సిరీస్ 3వ రౌండ్ కు సిద్ధపడుతున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఇటలీ మిసానోలో రేస్ 2 ట్రాక్ పై వెళుతున్నప్పుడు ఆగి ఉన్న కార్ ని అజిత్ కార్ ఢీకొట్టింది. ఈ ఏడాదిలో అజిత్ కి రేసింగ్ లో ఇలా యాక్సిడెంట్ అవ్వడం 3వసారి. మొదట ఈ ఏడాది జనవరిలో దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్ లో యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో కూడా స్పెయిన్ రేసింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు మిసానో యాక్సిడెంట్ టెన్షన్ పెడుతోంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా కూడా అజిత్ రేసింగ్లు మాత్రం వదలట్లేదు.